తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారి యొక్క గ్రహస్థితి గురుడు బలంగా ఉండడంతో మీకు కొత్త కొత్త అవకాశాలొస్తాయి. అంటే విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ఇందులో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే ఇది కనపడుతోంది. మీరు ఉన్న స్థానం నుంచి స్థానం మారే అవకాశము కూడా కనపడుతోంది. అది ఎలా, ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ముందుగా విద్యార్థులకు చూసినట్టయితే పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్లి చదువుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళకి ఈ రోజు కనుక మీరు దానికి సంబంధించినటువంటి పనులు చేస్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడంతో పాటు కొంతమందికి ఉద్యోగంలో భంగం కలగడము, కొంతమంది మీ అంతట మీరే మానేసి వేరే ఉద్యోగాలకి వెళ్ళడము, ఇట్లా కొంతమందికి డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేయాలా వద్దా అని డైలమాలో ఉండేవాళ్ళు కొంతమంది. ఏది అయినప్పటికీ కూడా ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అది ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు యోచన చేసుకొని అప్పుడు అంటే మీ గ్రహస్థితిని బట్టి మార్పులు కనబడుతున్నాయి. ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే మార్పులు కనిపిస్తున్నాయి. అయితే అయినప్పటికీ మీరు ఎట్లాగా దాన్ని తీసుకోవాలి అనేదాన్ని మీరు యోచన చేసి తీసుకోండి. మార్పులు కనబడుతున్నాయి కదా అని చెప్పి వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవడమో లేదా వేరే సంస్థకు మారిపోవడమో అలా చేయకండి. అనుకూలంగా ఉంటేనే ఆ ప్రయత్నం తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూస్తే పెట్టుబడులకు అనుకూలమైన కాలము, పెట్టుబడులు పెట్టుకోండి. వ్యవసాయదారులకు పంటల పెంపకంలో మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ పంటలు పండిస్తే మీకు రాబోయే దాంట్లో లాభాలు వస్తాయి అనేది ఆలోచన చేసి ఆ పంటలు వేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఒప్పందాలు సక్సెస్ అవుతాయి. గతంలో మాకొద్దు అని డ్రాప్ అయిపోయిన వాళ్ళకు కూడా మీకు ఈరోజు కలిసి మీ ప్రయాణం కొనసాగించే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త యంత్రాలు కొనుక్కోవాలన్నా, లేదా ఉద్యోగస్తులు నియామకం చేసుకోవాలన్నా, లేదా మీ పారిశ్రామిక అంటే మీ యొక్క పరిశ్రమలలో కొత్త వస్తువుని ఇంట్రడ్యూస్ చేయాలన్నా, ఇంకేదైనా అంటే మార్పు చేర్పులు మీరు ఈరోజు పెట్టుకుంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మార్పులైనా సరే మీరు ఈరోజు నిర్ణయం తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూస్తే మీ పలుకుబడి పెరిగే అవకాశము, కీలకమైన స్థానాలు పొందే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి తప్ప ఇతరత్రా పెద్దగా ఏమీ అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి రుగ్మతలు కానీ ఈరోజు గోచరించట్లేదు. కుటుంబపరంగా చూసినట్లయితే కుటుంబంతో అన్యోన్యంగా ఉంటారు. ఒక కీలకమైన శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. దానితో పాటుగా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే వారి యొక్క నిర్ణయం మీదే మీరు వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. లేదు మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మేము ఆ నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే కనుక మీ శ్రేయోభిలాషులు ఎవరుంటారో వారితో ముచ్చటించి, అంటే ధనపరంగా కావచ్చు లేదా కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళతో ముచ్చటించి వాళ్ళు ఓకే అంటే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారిని ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, లేదు అంటే కనుక స్వామివారి అష్టోత్తర పారాయణ చేయడం కానీ, మాకు అది కూడా చెయ్యలేము, మాకు కుదరటం లేదు అని అనుకున్న వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని అనుకూలంగా ఉండడంతో కష్టపడి విజయం సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు చూసినట్టయితే మీరు కృషి చేస్తేనే తప్ప ఫలితం పొందలేని పరిస్థితి. కష్టపడి చదవండి. ఉద్యోగస్తులకు కొత్త పనులు చేయడానికి కొత్త అవకాశాలు మీకు వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ రోజు మాత్రం పెట్టకండి. అంత అనుకూలమైన స్థితి కనిపించడం లేదు. వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు మీ సాగులో కనపడుతున్నాయి. అది మందుల వల్ల లేదంటే మీరు కొనుక్కునే మందుల వల్ల కావచ్చు, ఎరువుల వల్ల కావచ్చు, లేదంటే విత్తనాలు కావచ్చు. అవి ఏమిటి అనేది కొంచెం యోచన చేసి అప్పుడు ఆ ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు కానీ, ఒప్పందాలు కానీ ఈ రోజు చేయకండి. అస్సలు బాగాలేదు. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు ఏదైనా మార్పులు సూచించబడుతున్నాయి. అంటే ఏదైనా మారడం కానీ, ఏదైనా మీ యొక్క సంస్థలో మార్పులు జరిగే అవకాశం గోచరిస్తోంది. అది ఏమిటి అనేది యోచన చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది, విలువ పెరుగుతుంది.
కీలకమైన పదవులను సొంతం చేసుకుంటారు. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా స్నేహపూర్వకంగా ఉంటారు. గతంలో విభేదాలు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ రాశిలో ఉండే వారికి కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణ 3 సార్లు తప్పనిసరిగా చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితి శనేశ్వరుడు ప్రభావము మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఏ పని చేసినా అనుకూలించలేని పరిస్థితి గోచరిస్తోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు ఏ పని కొత్తగా తలపెట్టకండి. ఉన్న దాంతోనే సరిపుచ్చుకునే ప్రయత్నం ఈరోజు సాగించండి. విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఉంది. కొత్తగా ఏ ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగస్తులకు కొంతమందికి పదోన్నతులు వస్తాయి, కొంతమందికి అసలు బాగాలేదు కాబట్టి ఏ ప్రయత్నాలు కానీ ఏ నిర్ణయాలు కానీ ఈరోజు తీసుకోకండి. వ్యాపారస్తులకు నష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి. వ్యవసాయదారులకు కొత్తగా మార్పులు ఏదైనా చేయాలని అనుకున్నా లేదా కొత్తగా ఏదైనా కొనాలని అనుకుంటే కనుక ఈ రోజును వదిలేసి మరుసటి రోజును ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రయత్నాలు మొదలు పెట్టకండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది అంటే ఏ పరంగా అనేది మీ యొక్క యోచనతోనే ఉంటుంది. కొంతమందికి మాత్రము కొన్ని పారిశ్రామిక సంస్థలు ఇతర పారిశ్రామిక సంస్థలతో అనుబంధం అయ్యేటట్టు మర్జ్ అయ్యేటట్టు గోచరిస్తోంది. ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న అలజడులు ఒడిదుడుకులు వచ్చే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్య లోపము, పెద్దవాళ్ల జోక్యం వల్ల మీకు మరింత అసౌకర్యం కలిగే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యుల్లో అంటే ఒక కుటుంబంలో అందరికి అంటే మీ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో బాధపడే అవకాశం కనబడుతోంది. శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు చేయించడం కానీ చేసినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితం కనిపిస్తుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ఈ రోజు కూడా స్వామివారికి తైలాభిషేకం చేయించుకోండి. కుటుంబ సమస్యలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే గురుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలన్నా చక్కగా చేసుకోండి. అనుకూల దృష్టి ఉన్నది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు రావడము, ఉన్న ఉద్యోగంలోంచి వేరే ఉద్యోగానికి మారడము, కొంతమంది ఉన్న పదవి నుంచి వేరే పదవికి మారడము, ఇట్లాంటి చిన్న మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. పెట్టుబడులు పెట్టుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు ఈ రోజు చేసేసుకోండి. చాలా చక్కగా ఉంటుంది. వ్యవసాయదారులకు శుభప్రదంగా ఉంటుంది. అధిక దిగుబడి వస్తుంది. ధరలు కూడా మీ యొక్క పంటకు పెరిగే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం చూసినట్టయితే కొత్త ప్రాజెక్టులు ముందుకు మీ దగ్గరికి వస్తాయి. కానీ అందులో ఏది తీసుకోవాలి అనేది యోచన చేసి మరీ తీసుకోండి. ఈ తొందరపడి తీసుకుంటే కనుక నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ప్రజల్లో మీ యొక్క గుర్తింపు పెరిగే అవకాశం గోచరిస్తోంది. తద్వారా అధిష్టానంలో కూడా మీకు విలువ పెరిగే అవకాశం ఉంది. కానీ కొంతమంది కొన్ని రంగాల్లో మంత్రులు కనుక ఉన్నట్టయితే వారికి కొంచెం ఇబ్బందులు కలగడము, ఆటంకం కలగడము, దానితో పాటు అపకీర్తి పాలవడము, కొంతమంది లేనిపోయిన అపవాదులు వేయడము జరిగే అవకాశం ఉంది. ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము 4 వైపుల నుంచి మీకు సమకూరే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను సందర్శించుకోండి. షిరిడి సాయిబాబా వారి ఆలయం కావచ్చు, దత్తాత్రేయుడిది కావచ్చు, దక్షిణామూర్తి ఆలయం కావచ్చు. అక్కడ దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని ఏదైనా ఉంటే కనుక విన్నవించుకోండి. గురు సంబంధిత స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.